అందరికీ నమస్కారం అండి. 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల రాజగురువు వ్యాసరాయల వారిచే ప్రతిష్ఠించబడిన శ్రీ నిట్టిగింటి ఆంజనేయ స్వామి దేవస్థానం కసాపురం, గుంతకల్ మండలం, అనంతపురం జిల్లా రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో ఒకటిగా ఉండటంతో పాటు రాష్ట్రంలో ఉన్న ముఖ్య దేవాలయాల్లో అతిపెద్ద చరిత్ర కలిగిన ఆంజనేయ స్వామి క్షేత్రంగా కూడా పిలువబడుతున్న దేవస్థానం మన కసాపురంలో ఉన్న శ్రీ నిట్టిగింటి ఆంజనేయ స్వామి దేవస్థానం. స్వామివారి గురించి ఇక్కడున్న ఆచారం ప్రకారం భక్తులు చెప్పేది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు అశేష సంఖ్యలో ఇక్కడ రావటం, అలాగే స్వామివారి దర్శనార్థం వచ్చిన వారికి ఈ దేవాలయం ప్రాంగణంలో నిద్ర చేస్తే ఆ స్వప్నంలో వారి నీటి బాధలకు పరిష్కారాన్ని స్వామివారు చూస్తారనే నమ్మకంతో వేల కొలది భక్తులు ప్రతినిత్యం, ముఖ్యంగా శనివారం, ఆదివారం, మంగళవారం ఈ ప్రాంగణంలో నిద్ర చేయటం అనేది ఆచారంగా ఉంది. వచ్చిన భక్తులకి అంతగా స్వామివారి దర్శనార్థం వచ్చిన భక్తులకి రక్షణ, శత్రువులను జయించే ఆత్మస్థైర్యం, మనోధైర్యం, ఆరోగ్యం, విద్యతో పాటు దుష్ట శక్తుల నివారణ, శని దోషాలు, దుష్టగ్రహ బాధలు తీరుతాయనేది విశేషమైన నమ్మకంగా ఇక్కడ పాటిస్తూ ఉంటారు. అలాగే కుటుంబం సుఖశాంతులు స్వామివారిని దర్శించిన వెంటనే ఫ్యామిలీలో సుఖశాంతులు వస్తాయనేది భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. స్వామివారి అనుగ్రహం కోసం భక్తులు కార్తీక మాసంలో హనుమత్ దీక్షాదారులై 41 రోజుల పాటు అత్యంత కఠిన నిబంధనలతో సింధూర వస్త్ర ధారణతో స్వామివారి దీక్షను పాటిస్తారు. అలా ప్రతి సంవత్సరం 10,000కు పైగా ఇక్కడ దీక్షాదారులుగా ఉండి కొంతమంది గ్రామాల్లో, మరికొంతమంది కసాపురం వచ్చి ఈ స్వామివారి దీక్ష తీసుకుంటారు. అలాగే ఈ సంవత్సరం అక్టోబర్ 22తో ప్రారంభమైన ఈ హనుమత్ దీక్ష డిసెంబర్ 3వ తేదీ విరమణతో పూర్తవుతుంది. ఇంత ప్రసిద్ధి చెందిన చారిత్రాత్మకమైన దేవాలయంలో ఇటీవల దాతలు, మా అర్చక స్వాములు, సిబ్బంది, వేద పండితులు వీళ్ళందరి సహకారం, స్థానికుల సహకారం, లోకల్ ప్రజాప్రతినిధుల సహకారంతో దేవాలయం ముఖద్వారం ముందు మూసివేసినట్టుగా ఉండే దాదాపు 68 షాపులను తొలగించాం. అలాగే దేవస్థానం ఉత్తర, పడమర వైపు శిథిలావస్థలో ఉండి ఎప్పటి నుండో వాడకం లేని రామసదనం, లక్ష్మణ సదనం వసతి గదులను కూడా తీసివేయడం జరిగింది. దేవస్థానం నలువైపులా మాడావీధులు ఏర్పాటు చేయడానికి సీసీ ఫ్లోరింగ్ ఏర్పాటు చేస్తున్నాం. అలాగే దేవస్థానం వైపు సీసీ రోడ్డు ముందు భాగంలో ఇరువైపులా రాతితో కాంపౌండ్ వాల్ నిర్మాణం, భక్తుల రక్షణ కొద్ది 3 రాతి గేట్లు కూడా ఎనుగుతో చేసిన గేట్లు కూడా ఏర్పాటు చేశాం. దక్షిణ రాజగోపురం ముందు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశాం. ఎందుకంటే ఇక్కడ భక్తులు నిద్ర చేస్తున్నారు, వారి యొక్క రక్షణ, సెక్యూరిటీ పరంగా కూడా చేస్తున్నాం. అలాగే దేవాలయ ప్రాంగణంలో పచ్చదనం, పరిశుభ్రత ఉండే విధంగా దాదాపు 10 అడుగులు ఎత్తున్న దేవతా వృక్షాలు, అలాగే ఇతర మొక్కలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దక్షిణ గోపురం ముందు ఇరువైపులా సమానంగా లెవెలింగ్ చేసి భక్తులకి కాలికి మట్టి అంటే అంతని విధంగా సీసీ పేవర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. దేవాలయం యొక్క సరిహద్దును నిర్ణయిస్తూ స్థానిక రెవెన్యూ, అలాగే సర్వే అధికారుల సహకారంతో అక్కడ ప్రీకాస్ట్ వాల్ ఏర్పాటు చేస్తున్నాము ఇరువైపు మొత్తం దేవాలయ ప్రాంగణంలో. అలాగే గంగా నిలయం ముందు, రాతి మండపం ముందు, డార్మెటరీ షెడ్ పక్కన, సుందర నిలయం ముందు, తూర్పు రాజగోపురం ముందు భాగంలో పాడైపోయిన రోడ్ల స్థానంలో సీసీ రోడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తుల సౌకర్యార్థం ఉచిత దర్శనం చేసుకోవడానికి కలర్ కోటెడ్ షీట్తో ఒక షెడ్ ఏర్పాటు చేశాం, భక్తులు ఇబ్బంది పడకుండా. తూర్పు వైపు ఉన్న గోశాలని తోట వద్దకు మార్చాం. దేవస్థానం నిర్వహించే గోశాల నిమిత్తం తోట వద్ద దాదాపు హైదరాబాద్ చెందిన ఒక దాత ద్వారా
కోటి రూపాయల అంచనాలతో నూతన గోశాల అతి త్వరలో ప్రారంభమవుతుంది. అలాగే తీసివేసిన షాపుల స్థానంలో తాత్కాలిక షాపులను కూడా ఏర్పాటు చేస్తున్నాం. అన్నదానం కొరకు నూతనంగా వంట సామాగ్రి, టేబుల్స్, సప్లై సామాన్లు అన్ని ఏర్పాటు చేసి భక్తులకి ఒక కంఫర్టబుల్గా అన్న ప్రసాద స్వీకరణ చేయడానికి ఏర్పాటు చేస్తున్నాం. దేవస్థానం దక్షిణ వైపు రోడ్డు ముందు భాగంలో జంగిల్ క్లీనింగ్ చేసి ఒక రోడ్డు ఫార్మేట్ చేస్తున్నాం. అలాగే పూలికి కసాపురం గ్రామం సరిహద్దులో ఉన్న సుమారు 70 ఎకరాల దేవస్థానం భూమి దాదాపు 14 సంవత్సరాలుగా బీడుగా ఉండిపోయి పిచ్చి మొక్కలు పెరగడంతో వాటిని తొలగించి సాగు చేసుకోవడానికి ఈ సంవత్సర కాలంలో ఎవరు ముందుకు రాకపోవడంతో దేవస్థానం ముందు పనిచేస్తున్న వాళ్ళకి సిబ్బంది, అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు, శానిటేషన్ సిబ్బందితో దేవస్థానం ద్వారానే కల్టివేషన్ చేయడానికి ఏర్పాటు చేసి ఆ 70 ఎకరాలను కూడా సాగులోకి తీసుకోవడానికి ఏర్పాటు చేస్తున్నాం. 2022-24 సంవత్సరానికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సరైన టైంలో మేము దేవస్థానం తరఫున రిటర్న్ ఫైన్ చేయడంతో సుమారు 5,60,00,000 రూపాయలు ఫైన్ వేయడం జరిగింది. దానికి హైదరాబాద్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ వారి దగ్గర దేవస్థానం పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేసి వారి దగ్గర స్టే తీసుకురావడం జరిగింది. అలాగే దేవస్థానం ఇన్కమ్ ట్యాక్స్ ప్రతి ఒక్కరు దాతలు సెక్షన్ 80G కింద ఎగ్జామ్షన్ కోరటం వల్ల ఆ ఎగ్జామ్షన్ కూడా ప్రాసెస్ చేసాం. దాదాపు ఫస్ట్ వీక్ నవంబర్లో అది కూడా పూర్తి చేసి దాతలు ముందుకొచ్చి వారు ఇచ్చే దాన ధర్మాలకి వారి ఆదాయంలో పన్నుకు సంబంధించి ఎగ్జామ్షన్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ముఖ్యంగా దేవస్థానం నందు 2002 సంవత్సరంలో 4 రాజగోపురాలు నిర్మాణం చేసి వాటికి శాస్త్ర ప్రకారం కానీ ఆగమరీత్యా కానీ చేయవలసిన కలశ ప్రతిష్ట, సంప్రోక్షణ చేయకపోవడంతో ఈ దేవాలయం పాంచరాత్ర ఆగమను అనుసరించి నడుస్తున్న పూజా విధానం ప్రకారం పాంచరాత్ర ఆగమ పీఠాధిపతులు శ్రీ చిరంజీవి స్వామి వారి దగ్గరకు వెళ్లి వారి సూచనల మేరకు త్రయాణిక దీక్షలో అక్టోబర్ 29, 30, 31న 3 రోజుల పాటు జీయరాశ్రమం వారి చేత ఈ పూజాది కార్యక్రమాలు, హోమాది కార్యక్రమాలు ఏర్పాటు చేసి అక్టోబర్ 31 శుక్రవారం ఉదయం 11:11 ఆ 4 రాజగోపురాలకి కలశ ప్రతిష్ట అలాగే సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇందుకు సంబంధించి అక్టోబర్ 29వ తారీఖు బుధవారం సాయంత్రం 5 గంటలకి గుంతకలపట్నంలో మేళతాళాలతో, కోలాటాలతో స్వామివారికి ప్రతిష్ఠించే 18 కలశాలని ఒక ఊరేంపుగా ఏర్పాటు చేసి వాటిని కసాపురం గ్రామానికి తీసుకురావడం జరుగుతుంది. అలాగే దీంతో పాటు ఇప్పటివరకు చేయడం జరిగింది. వీటితో పాటు రేపు ఈ దీక్ష మన ప్రయాణ దీక్షలో చేసే కలశ ప్రతిష్ఠ తరువాత మేము దేవస్థానం తరఫున దాతల ద్వారా చేసే అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా దేవాలయం మొత్తం దాదాపు 40 సంవత్సరాల క్రితం గంటి మట్టితో నిర్మాణం చేయబడి పడి ఉండటంతో మా వైదిక కమిటీ సభ్యులు, అర్చకులు, వేద పండితులు, స్థానికులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తుల కోరిక మేరకు దేవాలయం మొత్తాన్ని సుమారు 10 కోట్ల రూపాయలతో దాతల స్వయంతోనే దేవస్థానం మీద ఆర్థికపడకుండా రాతితో నిర్మాణం చేయడానికి ప్రయత్నం చేస్తున్నామండి. అలాగే భక్తులకి ప్రతిరోజు వచ్చే భక్తులకి ఇక్కడ ఏమైనా భోజన వసతి లేకపోవడంతో దాదాపు మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 3 గంటల వరకు సుమారు 1000 మందికి పైగా భక్తులకి రుచికరమైన భోజనాన్ని అందించడానికి అన్నప్రసాదనశాల నిర్మాణం చేయడానికి ఏర్పాటు చేస్తున్నాం. అలాగే భక్తులకి వసతి కొరకు, ఎందుకంటే ఇక్కడ రాత్రి నిద్ర చేయడం అనేది అలవాటు కాబట్టి దాతలతో 91 గదులు దాదాపు 10 కోట్ల రూపాయల వ్యయంతో 91 గదులు నిర్మాణం ప్రారంభించాం. G+2లో మొదటి ఫ్లోర్లో 27, గ్రౌండ్ ఫ్లోర్లో 27, మొదటి ఫ్లోర్లో 32, సెకండ్ ఫ్లోర్లో 32, మొత్తం 91 చేస్తున్నాం. ఇప్పటికే దాదాపు 18 మంది దాతలు చేశారు. దీనికి రేపు అక్టోబర్ 31న శంకుస్థాపన చేసి ఆ కార్యక్రమం చేయడానికి కూడా నిర్ణయించడం జరిగింది. అలాగే నాణ్యమైన, రుచికరమైన లడ్డు, పులిహోర ప్రసాదాలు ఏర్పాటు చేయడానికి అవసరమైన ప్రసాదశాల నిర్మాణం చేస్తున్నాం. అలాగే ప్రతినిత్యం 4 వేదాలతో వేదపఠనం చేయడానికి మా దేవస్థాన వేద పండితులతో నిత్య హోమం, ఇతర హోమాది కార్యక్రమాలు
కొరకు రాజుతో యాగశాల నిర్మాణానికి అతి త్వరలో ప్రారంభం చేస్తున్నాం. అలాగే భక్తుల సౌకర్యార్థం దేవాలయ ప్రాంగణంలో 11 ప్రదక్షిణలు చేయడానికి దేవాలయం బయట ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేయడానికి కూడా ఏర్పాటు చేస్తున్నాం. భక్తులకు అవసరం మేర టాయిలెట్స్ కూడా మహిళలకి పురుషులకి నిర్మాణం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలాగే భక్తులు త్వరితగతిన దర్శనం చేసుకోవడానికి క్యూ లైన్స్ ఏర్పాటు చేస్తున్నాం. అలాగే వారు బుకింగ్ కౌంటర్లు, టికెట్స్, సేవలు వీటికి కూడా అవసరమైన బుకింగ్ కౌంటర్లు నిర్మాణం చేయడానికి చేస్తున్నాం. అలాగే దేవాలయ ప్రాంగణంలో ఉన్న పరిపాలన ఈఓ ఆఫీసు, చైర్మన్ ఆఫీసును కూడా బయటకు తీసుకొచ్చి పరిపాలనా భవన నిర్మాణం చేస్తున్నాం. ఈ విధంగా దేవస్థానం అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలని చేపడుతుంది. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కాబట్టి మా ఏఓ గారు, సూపరింటెండెంట్ గారు దేవస్థానం ప్రతిపాదించిన ఈ రాష్ట్ర చేసిన ఈ విధంగా కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఇంజనీర్లు వాళ్ళందరితో కూడా ప్లాన్స్, ఎస్టిమేట్ తయారు చేసి దాతల దగ్గరకు వెళ్ళి ఈ యొక్క దేవాలయ పునర్నిర్మాణానికి ఆసక్తిస్తున్నాం. ఆసక్తి గల భక్తులు తమ తమ శక్తి మేరకు దేవస్థానం యొక్క అభివృద్ధి కొరకు దేవస్థానం చేస్తున్న నిర్మాణ పనులకు మీ యొక్క విరాళాలను ఇచ్చి స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ రేపు 31వ తారీఖున జరిగే దేవస్థాన రాజగోపురంలో కలశ ప్రతిష్ట, సంప్రోక్షణ, కుంభాభిషేకం కార్యక్రమానికి శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థానం అర్చకులు, వేద పండితులు, సిబ్బంది తరఫున తమరందరినీ మేము ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొని 23 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఈ కార్యక్రమం ఈ నెల అక్టోబర్ 31వ తారీఖు ఉదయం 11:11 జరుగుతుంది. వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని అతి శక్తివంతుడు, ఏ భయాలు లేకుండా తమ యొక్క బలాన్ని ప్రకటించే ఆంజనేయ స్వామి వారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా దేవస్థాన కార్యనిర్వహణాధికారిగా మిమ్మల్ని అందరినీ దేవస్థానం తరఫున కోరుతున్నాను. ఇట్లు విజయరాజు, డిప్యూటీ కమిషనర్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్.